నా మాటల్ని తలకెక్కుంటే నువ్వు అసలు ఆ స్టేడియంకి వెళ్లేదానివే కాదు. అన్ని లక్షల మంది జనంలో అమ్మాయిని ఎలా గుర్తుపెట్టగలిగేవరా? ఆ రోజు బస్ స్టాప్ లో కూడా ఇలాగే తన్నులు తిన్నావు. రేయ్, ఎప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించి నీకే అమ్మాయిని చూసినా అమ్మాయి లాగే కనిపిస్తుందిరా. ఆ రోజులా కాదురా. ఒక్కరోజు ప్రయాణంలో మాట్లాడకుండానే నిన్ను ప్రేమలో పడేశాడంటే ఇలా ఎంతమందిని ప్రేమించాడు. ఆయన ఇన్ని రోజులు కనిపించిన వాడు ఇక ముందైనా కనిపిస్తాడన్న నమ్మకం ఏమిటి? ఇక మళ్ళీ ఇది వాడి గురించి ఆలోచించకుండా ఉండాలంటే అర్జెంట్ గా దీనికి పెళ్లి చేసేయాలి. రే సీతర్, చాలరా. నీకేమైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు. దేని జీవితం ఏమో అలా అయింది, నువ్వేమో ఇలా. నా మాట విని అమెరికా వెళ్లే సంగతి ఆలోచించరా. ఏరా, అమ్మ అడుగుతుంది కదా, ఇక మీదట అమ్మాయి చుట్టూ తిరగను, అమెరికా వెళ్తానని అమ్మకు ప్రామిస్ చేయరా. ఎంత ప్రమాదం తప్పింది. కొంచెం ఉంటే ప్రాణాలే పోయేవి. నీకన్నా నాకెవరు ఎక్కువ కాదు. మీరు చెప్పినట్టే వింటాను. అమ్మ ఫస్ట్, మిగతావని నెక్స్ట్. సరే నాన్న, అతని ఎదురుగా వచ్చినా నేను అతని వంక చూడను. అబ్బా, ఆ దేవుడి దయ వల్ల నీకు మంచి బుద్ధి వచ్చింది. అందరం కొండకెళ్ళి మీ అమ్మ గుండు కొట్టిద్దాం. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మారాడురా. అందరికి ప్యాచ్ ఇచ్చేస్తాం. సైలెన్స్. పేషెంట్ ఉన్నారు కదా. అవును, మీరంతా ఎవరు? బ్లడ్ డొనేట్ చేద్దామని. వెరీ గుడ్. ఎన్ని యూనిట్లు ఇస్తారు? జస్ట్ 2 buckets. వాట్? వీడి దగ్గర ఇంకా ఎక్కువ ఉంటది. షట్ అప్. పేషెంట్ ఓకేరా. బండడా నిన్ను రే, అందరూ కరెక్ట్ గానే ఉన్నారు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మ్యాచ్ ఓడిపోయిన విషయం వాడికి తెలియకూడదు. రేయ్, నువ్వు లోపలికి వచ్చి నేను ఎలా మాట్లాడుతున్నావు? How's your health? షట్ అప్. ఏంట్రా వాళ్ళతో నీకు గుసగుసలేంటి? లేదురా, పేషెంట్కి ఎప్పుడు హార్లిక్స్ చెప్తున్నారు. ఏ హాఫ్ క్వార్టర్ అయితే హ్యాపీకి నిద్రపోతారు కదా అని చెప్తా. రేయ్, నువ్వు తొందరగా రెడీ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ ఆడాలిరా. అవునరా, నువ్వు లేని మన టీము టెండూల్కర్ లేని క్రికెట్ టీమ్ లో తయారైంది. అమ్మయ్యా, ఎలాగలా మనం ఫస్ట్ మ్యాచ్ విన్నాయా? అవునా, ఎన్ని గోల్స్ చేశారా? 3. ఏంట్రా వాడు 2 అంటాడు, ఇటు 3 అంటాడు. అవునరా, ఈ 2 వేసాడు, ఇటు 3 వేసాడు. ఇలా చాలా ఏహం. ఎన్ని మటు గుర్తుంటా చెప్పు. ఈడు కొట్టిన బాల్ కోసం ఇంకా గ్రౌండ్ బయట ఎత్తుతున్నా తెలుసా? నిజం రా, కప్పు కూడా ఇచ్చారు. ఎరా, ఇంకో 100 రూపాయలు ఖర్చు పెట్టుంటే ఇంకా పెద్ద కప్పు వచ్చేది కదా. డబ్బులు సరిపోలేదురా. ఛీ! ఒరే, కనీసం ఉడిపి హోటల్లో వేసి అల్లం చట్నీ అంత మెదడనా లేదురా. బిల్లు లోన్ ఎడతావా? ఒరే, అసలు ఈ ఐడియా ఇచ్చింది ఇదే. సారీ రా, నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఓడిపోయావని చెప్తే నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పావు. రే, అవన్నీ మర్చిపోండిరా. నెక్స్ట్ మ్యాచ్ మనం ఆడదాం, డెఫినెట్ గా గెలుస్తాం. ఏ, మనం కలిసినంత కాలం ఎప్పుడు ఓడిపోవరా. చాలా బాగా చెప్పారా. ఎన్నాళ్ళ నుంచి వద్దాం అనుకుంటున్నావమ్మా, ఇప్పటి కుదిరింది. నువ్వు అనుకున్నట్టే వీసా వచ్చిందమ్మా. ఎత్తుకో. వీడు మా అబ్బాయి శ్రీధర్. అలాగా, నమస్కారం. హలో. రే, ఈ సంగతి అక్కయ్యతో చెప్పరా, సంతోషిస్తుంది. నేను నైట్ జాగింగ్ కి వెళ్ళినప్పుడు తనని చూశాను. అక్క, నీకు గుడ్ న్యూస్. ఏంట్రా? అవును, ఎవరి ఇల్లంతా? మన వెనకటి వాళ్ళరా. ప్రీతిరామ్మ, కాఫీ చూద్దాం. మరి నాకు కాఫీ తీసుకోరా. సరే, త్వరగా రా, గుడికి వెళ్దాం. ప్రీతిరామ్, రాక రాక మా ఇంటికి వచ్చారు. ఏమీ తినకుండా ఒట్టి కాఫీ మాత్రమే తీసుకుంటున్నారు. ఏం తింటామమ్మా, ఇప్పుడేగా తినొచ్చాం. పైగా మైళ్ళ కొద్ది నడిచామా ఏమిటి? జస్ట్ కాంపౌండేగా దాటింది. నిశ్చితాడానికి తప్పకుండా వస్తారుగా. అలాగేనండి. వస్తామండి. ఇంకా చాలా మందిని పిలవాలి. మగపెళ్లి వారు మ్యారేజ్ ముంబైలోనే చేయమంటున్నారు. పెళ్లికి ఇంకా 4 రోజులే టైం ఉంది. ఇప్పటి నుంచే మొదలెట్టకపోతే పనిలో అవ్వవు కదా. ప్రీతి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందంటే మీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. అప్పుడే మర్చిపోయింది అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి మంచి అమ్మాయి మళ్ళీ దొరకదు. మగ పిల్లలైతే వెళ్ళిపోతారన్న బాధే ఉండదు. ఎందుకుండదండి,
మావాడు కూడా ఇంకో నెల రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడే వీసా కూడా వచ్చింది. తను నన్ను మర్చిపోయాడు అనుకుంటాను. పర్లేదే, కుర్రాళ్ళంతా ప్రేమ ఫ్రెండ్స్ అని గాలికి తిరుగుతుంటే మీ వాడు బుద్ధిమంతుల్లో ఫారిన్ ఎడుతున్నాడు. మా తమ్ముడికి ప్రేమలంటే చిరాకండి. అందరిలాగా అమ్మాయి కోసం బస్ స్టాపుల్లోనూ రైల్వే స్టేషన్లోనూ తిరిగే టైప్ కాదు. మా అమ్మాయి కూడా అంతేనండి. దీనికి చదివే లోకం. ఇంట్లో వంచిన తల కాలేజీలో ఎత్తుతుంది. కాలేజీకి డొమ్మ కొట్టి అందరిలాగా బయట తిరిగే అమ్మాయి కాదు. రే శ్రీధర్, వీళ్ళు నీకు పరిచయం లేరు కదా? వీళ్ళైతే తెలియదు కానీ ప్రీతి మాత్రం తెలుసు. చాలా రోజుల నుంచి కలవాలనుకుంటున్నాను. నాకు కూడా ఇంతకు ముందే తెలుసు. మన అమ్మని కాపాడింది ఈ అమ్మాయి కదక్క. అప్పటి నుంచి థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళ కలిసింది. చాలా థ్యాంక్స్ అండి. వీళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నేను తనతో ఫోన్లో మాట్లాడాను. ఇదే ఫస్ట్ టైం కలవటం. అలాగా, వస్తామమ్మా. అలాగే. మంచిదండి. అమ్మా, మా అమ్మాయికి పెళ్లి కుదరడం, మీ వాడికి ఉద్యోగం దొరికి ఫారిన్ వెళ్ళడం, 2 శుభకార్యాలు ఒకే రోజు జరుగుతున్నాయి. చాలా సంతోషం. అంతా దేవుడి దయ. వస్తాను బాబు. బాయ్. మంచిదండి. ఈ డ్రెస్ ప్రీతికి చాలా బాగుంది. త్వరగా రెడీ అవ్వండి. బేలి వాళ్ళు వచ్చేస్తారు. టైం అయింది. మేకప్ చేసుకోవాలి, రోజ్ పౌడర్ వేసుకోవాలి, లిప్స్టిక్ కొంచెం డల్ చేసుకుంటే చాలు. నాని చూసి పెళ్లి కొడుకు కళ్ళు తిరగాలి. ఏంటే మీ అమ్మ మీ నాన్నకి డైవర్స్ ఇస్తుందా? నువ్వేంటి డల్లుగా ఉన్నావు? వచ్చే పెళ్లి కొడుకు మీ అమ్మనే లేపుకుపోలే. ఏయ్, ఆ ట్రైన్ అబ్బాయిని ఇంకా మర్చిపోలేదా? అయినా ఇంకో నెలలో నువ్వు పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అవబోతున్నావు. వాడు కూడా ఈ పాటికి ఎక్కడో ఒకటి సెటిల్ అయిపోయి ఉంటాడే. అవునే. ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకోను? గుమ్మడికాయ. సారీ రా, కొంచెం లేట్ అయింది. నేను మన సిలిండర్ గాడి కలిసి డబల్స్ వస్తా ఉంటే పోలీసులు పెట్టుకుని త్రిబుల్స్ అని చెప్పి ఆపేశారు. ఈ డబల్ కాదని బాబు సింగిల్ అని చెప్పడానికి టైం పెట్టింది. వీడేంట్రా వాసవి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టు ఫేస్ పెట్టాడు? ఏమైందిరా? వాట్ రే, వై? నేను అమ్మాయిని చూశాను రా. ట్రైన్ అమ్మాయినా? వెరీ గుడ్. ఏమంది? అయితే నేను గుర్తుపట్టిందా? నీ ప్రేమ గురించి చెప్పేశావా? చాలా హ్యాపీగా ఉందిరా. పెళ్ళెప్పుడు? ఆ అమ్మాయికి నేను గుర్తులేనురా. అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది. నేను ఆ రోజే చెప్పాను కదా ఇలాంటివన్నీ వర్కౌట్ అవునాయి. రైలు స్నేహాలు ఇలాగే ఉంటారా? బాధపడకూడదు. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ గెలిచామనుకో, మన ఫోటోలు పేపర్లోను టీవీలోను చూపిస్తారు. అప్పుడు అమ్మాయిలు మన కోసం క్యూ కడతారా. కాబట్టి రేపు మనం ఫైనల్స్ లో గ్యారంటీగా విన్ అయి తీరాలి. దానికి ఒకే ఒక మార్గం, ఈడే గోల్ కీపర్ గా ఉండాలి. ఉంటే ఎంత పెద్ద సేల్ తిందాటి గోల్ లోకి బాల్ ఎప్పుడు వెళ్ళాలి? రే వాణ్ణి ఇన్సల్ట్ చేయకురా. నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఊరే, ఈ రోజంతా గ్రౌండ్ లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసావు కదా, బాల్ ఎదురా. అవునరా, మర్చిపోయాను. నేను తీసుకొచ్చానులే. ప్లీజ్ ఇవ్వరా, నీకు పెద్ద ఘాటు కొనిస్తాను. అబ్బా, అయ్ బాబోయ్. ఈ ఫుట్బాల్ ఇంటర్ ఎంత చిన్నది ఉంది. సార్ ప్రాక్టీస్ చేశారులే. ఇంటర్ కాలేజ్ ఫుట్బాల్ కాంపిటీషన్ లో ఫైనల్ రౌండ్ కి చేరుకున్న ఏ జోన్ కి చెందిన ముద్దుకృష్ణ డెఫినెట్ గా విన్ అవుతాం. ఏ జోన్ కి చెందిన న్యూ సిటీ కాలేజీలు పోటీ పడబోతున్నాయి. ఈ 2 జట్లకి మా కాలేజ్ తరఫున, మీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాను. మన టీం ఫైనల్స్ కి వస్తుందని అనుకోలేదు. ఇప్పుడేమో ఓడిపోతుందని డౌట్. ఒక్కటే టెన్షన్ నాకు. దానికి నుంచోవడం ఎందుకు, కూర్చో. కూర్చొని ఉన్నాను. ఏయ్ నుంచో. అయ్యో బాబోయ్, నీకే హంతో వచ్చిన అన్నయ్య కొడుకునే సెలెక్ట్ చేయాలి. మీరేం సార్ తార్ డబ్బాకి సొన్న వేసాడు తయారయ్యారు. రేయ్, ఇది స్పోర్ట్స్ డ్రెస్ రా. 1973 లో నేను స్టేట్ ప్లేయర్. అప్పటి నుంచి ఉతకలేదా స్మెల్ వచ్చేస్తున్నాయి. గుడ్ మార్నింగ్ సార్. మీరే గుంపు బాబు. మేమంతా బబ్లు ఫ్రెండ్స్. సైజ్ చూస్తుంటే అర్థం అవుతుందిలే. చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిని ఒకటిగా పెరిగాం. ఆ కంచం ఒకసారి చూపిస్తారా? ఎందుకు? ఆ కంచం లోపల కూర్చుందన్నారా బయట కూర్చుందన్నారా అని. నైస్ జోక్. బెదరా, నీ పెక్క నా తొడమే చేసింది చూసుకో. నువ్వు ఎప్పుడన్నా ఊరెళ్తే చెప్పా?
కమాన్ కమాన్ ఇందుకే నెట్ని పోస్ట్ ముందు కట్టమంటే వెనక్కి Shut కట్టారు up. సారీ స్టేట్ ప్లేయర్. ఇప్పుడు చూడరా పోనీరా వాడితో ఎందుకు ఊరుకో. ఏంటి వెళ్ళాలంటున్నావు? మన చింపు టీం నచ్చలేదా? మన టీము నచ్చలేదు, ఈ ప్లేయర్స్ నచ్చలేదు. క్రికెట్ స్టేడియం ఇన్సిడెంట్ అప్పటి నుంచి క్రౌడ్ చూస్తేనే భయంగా ఉంది. బయట బోర్ కొట్టి మీ వాడు ఆట చూడటానికి వస్తే మ్యాచ్ కూడా బోర్ కొడుతుంది. ఏం చేస్తాం? సైడ్ కొడదామన్నా మన రేంజ్ కి సరిపోయే ఫిగరే లేడు. ఏ